నమస్తే అండి. పనస గింజల కూర ఈరోజు చూపించబోతున్నాను. మనం పనసతొనలు తెచ్చుకుంటూ ఉంటాం కదా! అవి తినేసి గింజలు చాలామంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ తొనలు ఎంత ఆరోగ్యకరమో గింజల్లో కూడా చాలా చాలా పోషకాలున్నాయి. వాటితో ఇలా కూర చేసుకోవచ్చు. ముందుగా వాటిని మనం కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి, ఉప్పు, పసుపు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా సాఫ్ట్‌గా అవుతాయి. తర్వాత నేను వీటి కోసం ఒక 2 వంకాయలని, ఒక బజ్జీ పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోగా మనకి పనస గింజలు విజిల్స్ వచ్చింది, ప్రెషర్ పోయింది. వీటిని తీసి వీటి పైన ప్లాస్టిక్ పొరలాగా ఉంటుంది ఒకటి, అది తీసేసుకోవాలి. వేడి చల్లారడానికి కొంచెం సాఫ్ట్ మామూలు నార్మల్ కూల్ వాటర్ పోసాను. పోసి ఇలా పైనుండే తొక్కుని తీసేసుకోవాలి. తీసేసుకొని వీటిని 2 ముక్కలుగా కట్ చేశాను. కావాలంటే ఇలాగే వేసేసుకోవచ్చు. లేదు సన్నగా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఆ కట్ చేసుకోవడం అనేది. 2 ముక్కలుగా కట్ చేసుకుంటే కూడా బావుంటుంది. చక్కగా ఉడుకుతాయి. ఇక పనస గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో చాలా చాలా పోషక విలువలున్నాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. నేను పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేశాను. పోపు నేను అన్నీ కలిపేసి పెట్టుకుంటాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ. అందుకని ఒకేసారి ఒక డబ్బా తీస్తే అలా వేసేసుకోవడానికి ఈజీ అవుతుంది. పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసి, కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిని ఒలిచి దంచేసాను కొంచెం లైట్‌గా. వెల్లుల్లి వేసి, ఆనియన్స్ కూడా వేసేసాను, పచ్చిమిర్చి. బజ్జీ పచ్చిమిర్చి తీసుకున్నానిది. టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ కూడా బావుంటుంది. ఆనియన్స్ వేసి కొంచెం వేగేలాగా మనం ఒకసారి కలుపుకొని, ఒక 2 మినిట్స్ ఉంచి, కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పనేది మన టేస్ట్‌కి సరిపడగా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బాగా కలిపి, దీనిలో ఇప్పుడు వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో తరిగి పెట్టుకున్నాను, నల్లపడకుండా ఉండడానికి. ఇవి పెనడం వంకాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి పెనడం వంకాయి. వేసిన తర్వాత టమాటోస్‌ని కూడా వేసేసాను. వేసి ఇప్పుడు బాగా కలిపి, మనం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే చాలా చాలా సాఫ్ట్‌గా ఉడుకుతాయి. నేను చపాతీలని కూడా చేసేసాను. ఎందుకంటే ఇది చపాతీ తోటి ఈ కర్రీ చాలా చాలా బావుంటుంది. చపాతీతోటే కాకుండా రైస్‌తో కూడా చాలా బావుంటుంది. కానీ ఈరోజు చపాతీతో తినాలనిపించింది. అందుకే చపాతీలని చేశాను. ఇక ఈ పనస గింజల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం. పనస గింజల్ని కూడా ఇప్పుడు వేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ వేగనిచ్చి, తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకొని, మళ్ళీ మూత పెట్టి మనం కొంచెం సేపు మగ్గించుకుంటే, ఆహ్, టమాటోలో ఉండే పులుపు, ఈ మషాలాలు ఇవన్నీ కూడా, ఈ ఫ్లేవర్స్ అన్నీ పనస గింజలకి అంటుకుంటాయి. ఇంకొక స్టవ్ మీద చపాతీలు చేసేసాను. ఇక పనస గింజల్లోని పోషక విలువల గురించి మనం తెలుసుకుందాము. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది పనస గింజల్లో. జీర్ణక్రియ మెరుగవ్వడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి, ఆరోగ్యాన్ని చాలా చాలా ఉపయోగపడుతుందిది. దీనివల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పనస గింజల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎవరికైనా రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ పనస గింజల్ని తీసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇక పనస గింజల్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కారం కూడా వేశాను. కూర మనకి అయిపోతూ ఉంది. కారం వేసి, అలాగే కొంచెం గరం మసాలా వేశాను. ఇష్టమైన వాళ్ళు ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు అవి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం గరం మసాలా వేశాను, కొంచెం స్పైసీగా ఉంటుంది అని. పనస గింజల్ని మనం నిప్పుల మీద కాల్చుకొని కూడా తినొచ్చు. చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు కుంపటి మీద కాల్చి పెట్టేవాళ్ళు. చాలా చాలా బావుండేవి. ఇలా కూరగా కూడా చేసుకోవచ్చు. ఉడికించి ఉత్తిగా కూడా తినొచ్చు. చివరిగా కొత్తిమీర వేసి
కూరని కంప్లీట్ చేశాను. చాలా చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ కూడా చాలా బావుంది. మీరందరూ కూడా చక్కగా ఇలా పనస గింజలతో చేసుకొని ఎలా ఉందో చెప్పండి. చపాతీతో చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చపాతీ. అలాగే పనస గింజల కూర వేడి వేడిగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.